నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ పాలనపై ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల మీద దాడులు జరిగాయని, ఏ ప్రాంతంలో తిరిగినా ప్రజలు సమస్యలే చెప్తున్నారని తప్పితే అభివృద్ధి గురించి చెప్పడం లేదన్నారు. రానున్నది కూటమి ప్రభుత్వమని, ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు తీరుస్తామని రామ్ ప్రసాద్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా సమస్యలతోనే మా ముందరకు వస్తున్నారు ప్రజలు. రాయచోటి పట్టణం పేరుకు మాత్రం జిల్లా కేంద్రం కానీ ఇక్కడ వసతులు చిన్న గ్రామంలో అందే వసతులు కూడా లేవు. ముఖ్యంగా ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య, రోడ్లు లేవు, మౌలిక వసతుల కల్పనలో ఈ ప్రభుత్వం విఫలమైంది. 5 సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి నోచుకుని ప్రాంతం ఏదైనా ఉందంటే పాత రాయచోటి. ముఖ్యంగా ప్రజల తరఫున నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ప్రభుత్వానికి 5 సంవత్సరాలు మీరు రాయచోటి అభివృద్ధిలో మీ పాత్ర ఏంది? అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అన్నారు, సీసీ రోడ్లు అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ పంపు, నీటి సౌకర్యం అయితే అస్సలు లేదు. వెలుగులు నీళ్ళు కొన్ని ఏరియాలకు ఇస్తారు, కొన్ని ఏరియాలకి లేదు. ముఖ్యంగా ఈరోజు ప్రజల దృష్టికి ఓటే మేము తీసుకొని పోతున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఏ విధమైన అభివృద్ధి మీరు కోరుకుంటున్నారో ఆ అభివృద్ధి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాయచోటిలో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం తప్పకుండా పక్కా గృహాలు